సో ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ ఇక్కడ మనకి ఎయిర్వేస్ గురించి ఇచ్చారు. మనం ప్రీవియస్గా ఏం చూసుకున్నామంటే వాటర్ వేస్ అనేది చీపెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఎయిర్వేస్ అనేది కొంచెం కాస్ట్లీయెస్ట్ అనమాట. అండ్ అలాగే ఇది ఫాస్టెస్ట్, కంఫర్టబుల్ అండ్ ప్రెస్టీజియస్ అని చెప్పుకోవచ్చు మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ ఎయిర్వేస్ని యూజ్ చేసి మనము డిఫరెంట్ టెరైన్స్ అంటే మనకి థిక్ ఫారెస్ట్ ఉన్న ఏరియాస్లోకి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అండ్ అలాగే పెద్ద పెద్ద కొండలు అండ్ ఏవైతే హ్యూమన్ బీయింగ్ వెళ్ళలేని ప్లేసెస్ ఉంటాయో మనము వాటిని కూడా ఎయిర్వేస్ని యూజ్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి హై మౌంటైన్స్ కానీ, డెజర్ట్స్లో కానీ, థిక్ ఫారెస్ట్లో కానీ అండ్ ఓషియానిక్ స్ట్రెచెస్లో కానీ మనము వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో మనకి నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఒకసారి చూసుకుంటే మనము అక్కడ మనకి పెద్ద పెద్ద రివర్స్ ఉంటాయి అండ్ అలాగే రిలీఫ్స్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు మనకి సౌత్ ఇండియా. అండ్ అలాగే ఫారెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ కూడా చూస్తుంటాం అస్సాం ఏరియాలో అలాగా. అండ్ అలాగే మనకి ఇంటర్నేషనల్ ఫ్రాంటియర్స్ కూడా అటు సైడ్ ఉన్నాయి కాబట్టి మనకి ఆ ప్లేసెస్లో రోడ్ కానీ ట్రైన్ కానీ రూట్ మనం బిల్డ్ చేయడానికి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మనకి ఎయిర్వేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు అలాంటి ఏరియాస్లో. సో ఆ ఏరియాస్లో మనకి ఎయిర్ ట్రావెల్ అనేది ఈజీగా యాక్సెస్ ఉండేలాగా ప్లాన్ చేశారు. సో మన ఫస్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు నేషనలైజ్ అయిందంటే 1953లో నేషనలైజ్ అయింది. అండ్ మనకి అప్పుడు ఎయిర్ ఇండియా బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీసెస్ స్టార్ట్ చేసింది. డొమెస్టిక్ అంటే మన ఇండియాలోనే తిరగడానికి అండ్ ఇంటర్నేషనల్ అంటే మన కంట్రీ దాటి వేరే కంట్రీ వెళ్ళడానికి. నెక్స్ట్ వచ్చేసి పవాహన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ వాళ్ళు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళకి హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఈ రోజుల్లో చూసుకోవచ్చు మనకి ఉబెర్ వాళ్ళు కూడా హెలికాప్టర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు పెద్ద పెద్ద సిటీస్లో. అండ్ ఎయిర్ ట్రావెల్ అనేది చాలా వరకు కామన్ పీపుల్ ట్రావెల్ చేయలేరు, ఎందుకంటే అది కొంచెం కాస్ట్లీయెస్ట్ కాబట్టి. సో రీసెంట్గా మనకి ఒక మూవీ కూడా వచ్చింది, ఆకాశం నీ హద్దురా, సూర్య మూవీ. దాంట్లో మనకి బేస్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ ఆ మూవీ తీయడం జరిగింది. డెక్కన్ ఎయిర్వేస్ ఏదైతే ఉందో మనకి ఆ డెక్కన్ ఎయిర్వేస్ యూజ్ చేసుకొని ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఏరోప్లేన్ ఎక్కాలనే ఐడియాతో ఆ మూవీ తీయడం జరిగింది. చూడండి ఒకసారి, చాలా బాగుంది మూవీ. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. మన హ్యూమన్స్ ఎప్పుడైతే భూమి మీద వాళ్ళ యొక్క జీవనం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కమ్యూనికేషన్ అనేది మొదలైంది. అది ఏ విధంగా అయినా కావచ్చు, లైక్ ఫస్ట్ వాళ్ళకి సైగల్ ద్వారా కానీ, లేకపోతే మాటల ద్వారా కానీ, లేకపోతే ఏదైనా సింబల్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసి కమ్యూనికేషన్ అనేది జరిగేది. బట్ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి కమ్యూనికేషన్ కూడా డెవలప్ బాగా అయిందనమాట. సో పాత రోజుల్లో మనకి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మనకి ఒక మెసేజ్ పంపించాలంటే ఎవరో ఒక మెసెంజర్ని పెట్టుకునేవాళ్ళు. అతనికి మెసేజ్ పంపించి నువ్వు వెళ్ళి ఈ మెసేజ్ పాస్ చేసి మళ్ళీ వాళ్ళు చెప్పిన మెసేజ్ తీసుకున్నా అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అండ్ అదేవిధంగా పీజియన్స్ని కానీ లేకపోతే ఈగల్స్ని కానీ యూజ్ చేసి కూడా వాళ్ళు కొన్ని పేపర్స్ ఇవన్నీ కట్టేసి మెసేజెస్ అనేది వాళ్ళు పంపించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడ మనకి ఫిజికల్గా మూమెంట్ అనేది కనిపించేది. బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి చాలా ఈజీ కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇంటర్నెట్ ఇవన్నీ ఎప్పుడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయో అందరికీ, మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. సో కమ్యూనికేషన్ అనేది మనం ఇక్కడ పర్సనల్ కమ్యూనికేషన్ ఉంటుంది, అంటే మ్యాన్ టు మ్యాన్ కమ్యూనికేషన్. అండ్ అలాగే మాస్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది, లైక్ టెలివిజన్, రేడియో కానీ, ప్రెస్లో కానీ, ఫిల్మ్స్లో కానీ మనకి మాస్ కమ్యూనికేషన్ అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా ఒక న్యాచురల్ డిజాస్టర్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, అది అందరికీ తెలియాలంటే ఏం చేయాలి, ఆ టీవీలో కానీ, పాత రోజులు అంటే రేడియోస్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాబట్టి ఆ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ యూజ్ చేసుకునే వాళ్ళు మెసేజ్ అనేది పాస్ చేసేవాళ్ళు అనమాట. సో ఇవి కొన్ని మేజర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అందరికీ వాట్సాప్ ఉన్నాయి, మెసెంజర్, ఫేస్బుక్ మెసెంజర్స్ ఉన్నాయి,
స్కైప్ ఇవన్నీ ఎట్సెట్రా వాడుతున్నాం కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది మనకి. నెక్స్ట్ మన పాత రోజుల నుంచి చూసుకున్నట్లయితే మనకి దగ్గరలో పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయి కదా. సో పోస్టల్ సర్వీస్ అనేది మన ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఉంది కదా, అది మన ప్రపంచంలోనే అతిపెద్దది అని చెప్పేసి చెప్తున్నారు. అది బోత్ పార్సల్స్ని అండ్ అలాగే పర్సనల్ రిటర్న్ లెటర్స్ని కూడా అది పాస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన కార్డ్స్ అండ్ ఎన్వెలాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఫస్ట్ క్లాస్ మెయిల్ కింద కన్సిడర్ చేసుకొని వాటిని ఏవైతే మనకి స్టేషన్స్ మధ్యలో పాస్ చేయాలో త్రూ ఎయిర్ అండ్ ల్యాండ్ ద్వారా వాళ్ళు రీచ్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్లాస్ మెయిల్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే బుక్ ప్యాకెట్స్ కానీ, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కానీ, పీరియాడికల్స్ కానీ ఇవి సెకండ్ క్లాస్ మెయిల్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇవి వచ్చేసి మనకి ల్యాండ్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి మనకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ మన ఇండియాలో చాలా క్విక్ డెలివరీ అంటే ఈ మెయిల్స్ అన్నీ చాలా త్వరగా డెలివర్ అవ్వడానికి మనకి టౌన్స్ అండ్ సిటీస్లో కొన్ని 6 మెయిల్ ఛానల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవే రాజధాని ఛానల్, మెట్రో ఛానల్, గ్రీన్ ఛానల్, బిజినెస్ ఛానల్, బల్క్ మెయిల్ ఛానల్ అండ్ పీరియాడిక్ ఛానల్. ఈ ఛానల్స్ యూజ్ చేసి వాళ్ళు ఏదైతే మెయిల్ డెలివరీ ఉందో అవి చాలా క్విక్గా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఈ ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీరు చూడండి. మన ఇండియాలో ఉన్న మేజర్ పోర్ట్స్ మరియు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. సో మనం ఆల్రెడీ పోర్ట్స్ గురించి చూసాము. వెస్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ కాండ్లా పోర్ట్, ముంబై, మామగావ్ అండ్ న్యూ మ్యాంగళూరు పోర్ట్, కొచ్చిన్ పోర్ట్, ట్యూటికోరిన్, చెన్నై, విశాఖపట్నం, పారాదీప్ అండ్ హాల్దియా. అదేవిధంగా కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, అండ్ ముంబైలో ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఎప్పుడైతే లాంచ్ అయిందో ఇదేంటంటే మన ఇండియన్స్ని ఒక స్కిల్డ్ పర్సన్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఐటీ ప్లస్ ఐటీ అంటే ఇండియన్ టాలెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టు ఐటీ అంటే ఇండియా టుమారో. అంటే మన ఇండియన్ టాలెంట్ని మరియు టెక్నాలజీని యూజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ ఇండియా చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం. అండ్ అలాగే మనకి నేషనల్ హైవేస్ మీద కొన్ని ఎమర్జెన్సీ కాల్ బాక్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎస్ఓఎస్ అని ఉంది కదా, ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్ సోల్ అని చెప్పేసి అర్థం అనమాట. సో ఒక్కసారి మనం కాల్ చేసినట్టయితే మనకి హైవే ప్యాట్రోలింగ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా క్విక్గా రెస్పాన్స్ అయిపోయి మన దగ్గరికి వస్తారు వాళ్ళు. అండ్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెలికామ్ నెట్వర్క్స్ ఇన్ ఏషియా. ఇది 100% ట్రూ. ఎందుకంటే సో ఇక్కడున్న స్టేట్మెంట్ని మనం ఒకసారి తీసేసి ప్రజెంట్ సిచ్యువేషన్ని చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే అర్బన్ ఏరియాస్ని మనము తీసేస్తే మోర్ దెన్ 2/3 ఆఫ్ ద విలేజెస్ ఇన్ ఇండియా హ్యావ్ ఆల్రెడీ బీన్ కవర్డ్ విత్ ఎస్టీడీస్. సో పాత రోజుల్లో అంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు అందరికీ మనకి ఎప్పుడైతే ఈ జియో రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఈజీగా సిమ్ కార్డ్స్ అండ్ జియో ఫోన్స్ అవైలబుల్గా ఉండడం వల్ల ఆల్మోస్ట్ మన ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళకి చాలామందికి ఎస్టీడీస్ గురించి తెలియకపోవచ్చు. మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఎస్టీడీస్ ఏవైతే ఇంట్లో టెలిఫోన్స్ ఉంటాయో ఇన్కమింగ్కి కూడా అమౌంట్ అనేది కట్ అవుతూ ఉండేవి. అండ్ అలాగే అవుట్ గోయింగ్కి కూడా చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు అమౌంట్ కట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల చాలామందికి వాటి గురించి తెలిసి ఉండకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాస్ కమ్యూనికేషన్ యూజ్ చేసుకొని మనం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు అండ్ అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే మాస్ కమ్యూనికేషన్లో మనము రేడియోని కానీ, టెలివిజన్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, బుక్స్, ఫిల్మ్స్ ఇవన్నీ యూజ్ చేసి మనము మాస్ కమ్యూనికేషన్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ పాత రోజుల్లో చాలామంది చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో టీవీ ఉండకపోయేది కానీ ప్రతి ఇంట్లో రేడియో మాత్రం చాలా చూస్తూనే ఉండేవాళ్ళం. అండ్ ఎక్కువగా
ఆల్ ఇండియా రేడియో, మనం ఆకాశవాణి తెలుగు వార్తలు కానీ ఇవన్నీ వాళ్ళు రేడియో యూస్ చేసుకొని వింటూ ఉండేవాళ్ళు. అండ్ అలాగే అప్పుడు టీవీస్ చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి అండ్ ఓన్లీ ఒకటే ఛానల్ వచ్చేది, దూరదర్శన్ ఛానల్. వాటిని యూజ్ చేసి వాళ్ళు న్యూస్ వగేరా చూస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో మనము లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ప్రింట్ చేస్తూనే ఉంటాము. అండ్ అలాగే మోర్ దెన్ 100 లాంగ్వేజెస్ అండ్ డయాలెక్ట్స్లో మనము వాటిని ప్రింట్ చేస్తూ ఉంటాము. అండ్ అలాగే మన ఇండియాలో ఎక్కువగా పబ్లిష్ చేసే అంటే లాంగ్వేజ్ ఏది అంటే హిందీ లాంగ్వేజ్లో మనకి ఎక్కువగా న్యూస్ పేపర్స్ చూస్తుంటాము. అండ్ అలాగే తర్వాత ఇంగ్లీష్, తర్వాత ఉర్దూ. అండ్ అలాగే మన ఇండియాలో మనం మూవీస్ కూడా చాలా ఎక్కువగా తీస్తూ ఉంటాము. దాంట్లో మనము షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటాము, నార్మల్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటాము, చిన్న చిన్న వీడియోస్ అవన్నీ కూడా తీస్తూ ఉంటాము. సో మనకే తెలుసు ఇండియాలో టాలీవుడ్ ఉంది, బాలీవుడ్ ఉంది, కాలీవుడ్ ఉంది. సో మనందరికీ మూవీ పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఫస్ట్ ట్రేడ్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. ఫస్ట్ ఏదైనా ఒక గూడ్ ఉందనుకోండి, దాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే ఎవరెవరికి మధ్యన, అమాంగ్ పీపుల్కి మధ్యలో, అంటే సమ్ పర్సన్స్ టు పర్సన్స్ మధ్యన, లేకపోతే స్టేట్స్కి మధ్యన, లేకపోతే కంట్రీస్కి మధ్యన మనం ఏదైతే గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటామో దాన్నే ట్రేడ్ అంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి? సేమ్ ఇవే గూడ్స్ మనము రెండు కంట్రీస్ మధ్యలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ లాగా చేసుకుంటే దాన్ని మనము ఇంటర్నేషనల్ ట్రేడ్ అని పిలుస్తూ ఉంటాము. సో ఈ ట్రేడింగ్ అనేది మనము ఏ విధంగా చేస్తాము? సీ రూట్ ద్వారా కానీ, ఎయిర్వేస్ ద్వారా కానీ, లేకపోతే ల్యాండ్ ద్వారా కానీ మనము ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి మనకి లోకల్ ట్రేడ్ అంటే ఏంటి అంటే సిటీస్లో కానీ, టౌన్స్లో కానీ, విలేజెస్లో కానీ ట్రేడింగ్ అనేది జరిగితే దాన్ని లోకల్ ట్రేడ్ అంటారు. స్టేట్ ట్రేడ్ అనుకోండి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మధ్యలో ట్రేడింగ్ జరిగితే దాన్నే స్టేట్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇలా ట్రేడింగ్ జరగడం వల్ల మన ఇండియా యొక్క ఎకానమీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నారంటే రీసోర్సెస్ స్పేస్ బౌండ్. అంటే మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాము ప్రీవియస్ చాప్టర్లో. మనకి ఏవైతే మినరల్స్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కానీ ఎట్సెట్రా ఏవైతే ఉన్నాయో అవి మన వరల్డ్లో అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అన్నమాట. అంటే ఒక ప్లేస్లో ఒక వెరైటీ ఆఫ్ గుడ్ అనేది మనకు దొరికితే అది ఇంకొక ప్లేస్లో దొరకకపోవచ్చు. సో మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది లేకపోతే సర్వైవల్ అనేది మనకి కష్టం అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనం ట్రేడ్లో మెయిన్గా ఏం చేస్తూ ఉంటాము? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటాము. అంటే మన దగ్గర ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సరిపడా ఉంచుకొని మనము వేరే కంట్రీస్కి పంపించడాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. అండ్ మనకి కావాల్సిన వస్తువుల్ని మనము వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకుంటే దాన్ని ఇంపోర్ట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈజ్ నోన్ యాజ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. సో ఇది రెండు రకాలుగా ఉంటుంది, ఫేవరబుల్ బ్యాలెన్స్ అండ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే మనము ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేసి వేరే కంట్రీస్కి, ఇంపోర్ట్స్ చాలా తక్కువగా చేసుకుంటే అది ఫేవరబుల్గా ఉంటుంది. అదే మనము ఎక్స్పోర్ట్స్ తక్కువగా చేసి ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి, అది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అండ్ మన ఇండియా నుంచి మనము వేరియస్ కంట్రీస్కి మనం ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ జ్యువెలరీ కానీ, కెమికల్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎట్సెట్రా మనము ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ ఇంపోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మనం మెయిన్గా పెట్రోలియం అండ్ జెమ్స్, జ్యువెలరీ అండ్ కెమికల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అగ్రికల్చర్ ఐటమ్స్ ఎట్సెట్రా మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ జైంట్ ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ ఇట్ ఈస్ ఎర్నింగ్ లార్జ్ ఫారెన్ ఎక్స్చేంజ్ త్రూ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మనం ఐటీ సెక్టర్ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ కానీ, లేకపోతే మన ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే మేజర్గా
బెంగళూరు కానీ ఇలా పెద్ద పెద్ద సిటీస్లో మనకి ఐటీ సెక్టర్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో మనం ఏంటి వేరే ఫారిన్ కంట్రీస్కి మనము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము అండ్ వాళ్ళు మనకి రిటర్న్లో అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. సో అది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇక్కడ మార్కెటింగ్ లాగా చేస్తున్నాం కాబట్టి మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది చాలా ఎక్కువగా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టూరిజం యాజ్ ఏ ట్రేడ్. సో లాస్ట్ 3 డికేడ్స్ అంటే 30 ఇయర్స్ నుంచి చూసుకుంటే మన ఇండియాలో టూరిజం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. మోర్ దెన్ 15 మిలియన్ పీపుల్ మనకి ఈ టూరిజం ఇండస్ట్రీతో ఎంగేజ్ అయి ఉన్నారు. అండ్ ఈ టూరిజం వల్ల మన నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది ప్రమోట్ అవుతుంది అండ్ అలాగే లోకల్గా ఉన్న వాళ్ళ లోకల్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ పర్సూట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ నుంచి మన కంట్రీస్కి వచ్చి మన యొక్క కల్చర్ కానీ మన యొక్క ట్రెడిషన్స్ కానీ అండ్ మన యొక్క టెంపుల్స్ ఎట్సెట్రా వాళ్ళు చూసి వాళ్ళు ఆ కంట్రీస్లో వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉండాలన్నమాట. సో అప్పుడే మన యొక్క కంట్రీ యొక్క వాల్యూ కానీ కంట్రీ యొక్క మంచి పేరు లభిస్తూ ఉంటుంది. దీనివల్ల వేరే వాళ్ళు కూడా మన కంట్రీకి రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారనమాట. సో దానివల్ల మనకి టూరిజం అనేది డెవలప్ అవుతుంది, ఎందుకంటే మనకి కొంచెం డబ్బులు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి టూరిజం నుంచి. సో మన ఇండియాలో టూరిజం మనం డెవలప్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో వాటిని కూడా మనం అన్నిటిని డెవలప్ చేసుకొని వాటి గురించి మనం ప్రమోషన్ అనేది చేసుకున్నట్లయితే మనకి టూరిజం ఇండస్ట్రీ చాలా డెవలప్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో ఇక్కడ ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ కూడా ఉంది చూడండి. ఇండియా ర్యాంక్డ్ వరల్డ్స్ 4th బెస్ట్ హాలిడే హెవెన్ అని చెప్పేసి. సో ఇది ఎప్పుడో పాత న్యూస్ పేపర్. సో అది ఫ్రెండ్స్, దీంతో మనకి జియోగ్రఫీ అనేది 6th క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ 6 to 10 వచ్చేసి మనకి యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. అండ్ ఇన్ కేస్ మీకు 11th క్లాస్ జియోగ్రఫీ కూడా కావాలనుకుంటే అది మన ప్లస్ కోర్స్లో అవైలబుల్గా ఉంది. ప్లస్ కోర్స్కి మీరు రిజిస్టర్ కావాలనుకుంటే మీ నేమ్ _ప్లస్ అని టైప్ చేసి 8985237565 నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్, జై హింద్.